ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మహానగరంలో ఫుట్పాత్ల నిర్వహణ లోపాల వల్ల అధ్వానంగా మారిపోయాయి. నిత్యం సందర్శకులు సందర్శించే ఐటీ కారిడార్లో కూడా ఫుట్పాత్లు, చెత్త కుప్పలు, ఇతర వ్యర్థాలతో దర్శనమిస్తున్నాయి. పాదచారులు ఫుట్పాత్లపై నడవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని ఫుట్పాత్లంతా కూడా చెత్తా చెదరంతో నిండిపోయి అధ్వానంగా తయారయ్యాయి. అయితే ఇటు ఐటీ కారిడార్ వైపు చూసుకున్నట్లయితే హైటెక్ సిటీ, నానక్రమ్ కూడా, అలాగే మాదాపూర్ తదితర ప్రదేశాల్లో కూడా ఫుట్పాత్ల పరిస్థితి ఇలానే ఉంది. చెత్తా చెదారం అలాగే ఇతర వ్యర్థాలతో నిండిపోయి కూడా ఎంతో అధ్వానంగా తయారయ్యాయని చెప్పాలి. అయితే ఇటు చూసుకున్నట్లయితే కూడా ఐటీ కారిడార్కి నిత్యం వందల సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు. దాంతోపాటు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కూడా తిరుగుతూ ఉంటారు. అయితే విశ్వనగరంగా ఎదుగుతున్న మహానగరంలో ఫుట్పాత్లు ఇలా అధ్వానంగా ఉండడంపై అయితే నగరవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటు శానిటేషన్ సిబ్బంది కూడా ఫుట్పాత్లన్నీ క్లీన్ చేసి చెత్తా చెదరం అంతా కూడా ఎత్తకుండా అక్కడే వదిలేసి కుప్పలుగా చేసి అలా వదిలేసి వెళ్ళిపోవడంతో ఈగలు దోమలు వారడం, అలాగే చెత్త అంతా కూడా చెల్లా చెదురుగా పడిపోవడము, ఇటు ప్రజలు కూడా నిర్లక్ష్యంగా చెత్త వేయడంతో ఈ ఫుట్పాత్లన్నీ కూడా ఇలా అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే కూడా ఆ ఫుట్పాత్ పైన కొన్ని చోట్ల పార్కింగ్ కూడా చేస్తున్నారు. దీంతో పాదచారులకి నడవడానికి కూడా ఇబ్బంది ఉందని చెప్పాలి. కొన్ని చోట్ల అయితే చిరు వ్యాపారులకి ఇది అడ్డాగా మారింది. ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఫుట్పాత్ పైన నడవడానికి వీలు లేకుండా వ్యాపారం చేసుకున్న తర్వాత వారు చెత్త చెదరముని ఫుట్పాత్ పైన వదిలేయడంతో పాటు ఇలా ప్రజెంట్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ కొబ్బరి బొండాలు కూడా ఎలా వేసారో ఫుట్పాత్ పైన నడవడానికి వీలు లేకుండా అంతా కూడా బ్లాక్ అయింది. ఫుట్పాత్ అంతా కూడా కనీసం ఇది ఫుట్పాత్ అని కూడా ఎవరికి తెలియదు. అంతగా అయితే దీని పరిస్థితి ఉందని చెప్పాలి. నగరంలో కూడా చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే నిత్యం ఎంతో మంది ఇటు జాబర్స్ వెళ్తుంటారు, స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. సో వారందరికీ ఎంతో ఉపయోగపడే ఫుట్పాత్లు నేడు ఇలా చెత్తా చెదరంతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతూ అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే కూడా టైల్స్ లేవడం లాంటివి కూడా జరిగింది ఫుట్పాత్ పైన. అంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్పాత్ అయితే ఏర్పాటు చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. అలాంటిది నిర్వహణ లోపాల వల్ల నేడు ఫుట్పాత్లు అయితే ఇంత అధ్వానంగా తయారయ్యాయని చెప్పాలి. ఇటు ప్రజలకు కూడా ఉపయోగపడకుండా ఇటు పాదచారులకు కూడా నడవడానికి అయితే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంది నేడు ఫుట్పాత్లను చూసుకున్నట్లయితే కూడా. అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఫుట్పాత్లు నేడు ఇలా అధ్వానంగా ఉండడంపై కూడా నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఇటు శానిటేషన్ సిబ్బంది కూడా చెత్త చెదరం క్లీన్ చేయడంతో పాటు ఫుట్పాత్లు తిరిగి ఇదివరకు ఎలా ఉన్నాయో అలానే మరమ్మతులు చేసి అభివృద్ధి చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.